Hi, hello everyone. Welcome to Tarot with Lalita channel. I am Lalita Goparaju. I am super good. కొంచెం కోల్డ్ ఉందంతే. ఛానల్లో 2000+ సబ్స్క్రైబర్స్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ అండ్ ఇట్లే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టండి, కమెంట్లు రాయండి మీకు రీడింగ్ ఎంతవరకు రెజోనేట్ అయిందో. అండ్ వన్ మోర్ థింగ్, రీడింగ్స్ అన్నీ జనరల్ రీడింగ్స్ అన్నీ ప్రతిదీ మీకు మ్యాచ్ అవ్వాలనుకోకూడదు. ఎంతవరకు మ్యాచ్ అయితే అంతవరకు తీసుకోండి. రీడింగ్లో పాజిటివిటీ ఉంటే ఐ క్లెయిమ్ ఇట్ అని రాయండి, కింద క్లెయిమ్ చేయండి. క్లెయిమ్ ఇట్ యూనివర్స్ అంటే యు ఆర్ సెండింగ్ పాజిటివ్ వైబ్స్ టు యూనివర్స్, సో దట్ మీకు కూడా అట్లానే ఉంటుంది, పాజిటివిటీ లైఫ్లో ఉంటుంది అని అంతే. క్లెయిమ్ ఇట్ అంటే మీనింగ్ అది. సో కింద క్లెయిమ్ ఇట్ అని కమెంట్స్లో రాయండి, ఓకేనా. అండ్ ఈరోజు నేను చేసే రీడింగ్ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఇన్ ద సెన్స్ బిఫోర్ స్లీప్ మీ టైం అనేది ఒకటి దొరుకుతుంది కదా, ఆ టైంలో వాట్ డస్ యువర్ పర్సన్ థింక్ అబౌట్ యూ అనేది చూద్దాం, ఓకేనా. బికాజ్ ఐ జెన్యున్లీ ఫీల్ దట్ బిఫోర్ స్లీప్ జెన్యున్ థాట్స్ ఉంటాయి అనిపిస్తుంది నాకు. సో నాకు ఇట్లా చేయడం చాలా ఇంట్రెస్ట్. ఇదే చేసేద్దాం. వాట్ డస్ యువర్ పర్సన్ థింక్ అబౌట్ యూ. దిస్ ఇస్ జనరల్ రీడింగ్, ముందే చెప్పేశాను నేను. జనరల్ రీడింగ్ ఇది, జనరల్గానే తీసుకోండి. జస్ట్ ఒక ఇంటెన్షన్ మాత్రం తీసుకుంటారు. నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్కి రిలేటెడ్గా కార్డ్స్ ఇమ్మని అడుగుతాను నేను షఫుల్ చేసేటప్పుడు, అది మాత్రం చేయగలుగుతాను. అందుకే రిలేట్ అవుతున్నాయి అందరికీ దాదాపుగా. కానీ బట్ స్టిల్ కరెక్ట్గా అన్నీ మ్యాచ్ అవ్వాలనుకొని రావద్దు, చూడొద్దు. జనరల్గా చూడండి, అంతే. గైడెన్స్ లాగా తీసుకుంటారు ఎప్పుడైనా కూడా, ఓకేనా. What does your person thinks about you? What does your person thinks about you? What does your person thinks about you? కదా, మీ గురించి ఆల్వేస్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాం కదా. What does your person thinks about you? 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 మీ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్గా అనిపిస్తారు. యు ఆర్ ఎమోషనల్ పర్సన్. అండ్ మీ పర్సన్ కనిపిస్తుంది మీరు పాస్ట్ లైఫ్ సోల్మేట్ అని. పాస్ట్ లైఫ్ సోల్మేట్ అని మీ పర్సన్ ఫీలింగ్. లేట్ నైట్ థాట్స్ అన్నా కదా, కార్డ్ అదే వచ్చింది ఇక్కడ. వాళ్ళు ఏం థింక్ చేస్తారు బిఫోర్ స్లీపింగ్. దిస్ పర్సన్ ఇస్ లైయింగ్ డౌన్, రైట్. పడుకున్నాడు కదా ఈ పర్సన్, కార్డ్ కూడా అదే వచ్చింది. అండ్ మీ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్ అని ఫీల్ అవుతారు. మీ పర్సన్ చాలా ఎమోషనల్ పర్సన్. మీరు తొందరగా అలుగుతారు, మీరు బాగా తొందరగా అలక ఎక్కువ మీకు. అట్లా అని మీకు అలక చాలా ఎక్కువ. ఈ కార్డుతో చెప్తున్నాను నేను, మీకు చాలా అలక ఎక్కువ. అండ్ మీకు చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. అంటే యూ కెన్ డూ సో మెనీ థింగ్స్ ఎట్ ఏ టైమ్ అనమాట. ఎబిలిటీస్ చాలా ఉన్నాయి. అంటే అన్నీ తెలుసు, అన్నీ వచ్చు అంటారు కదా, యు నో ఎవ్రీథింగ్. అంటే మీ దగ్గర చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. అంటే ఏదనుకుంటే అది చేసేస్తారు మీరు. ఏదన్నా అనుకుంటే ఆగరనమాట, ఆ పని చేసేసేయాలంతే టక్మని. చాలా యాక్టివ్ పర్సన్ మీరు, చాలా యాక్టివ్ పర్సన్ మీరు. కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి మీకు. అండ్ పర్సనాలిటీ వైజ్ మీరు అంత సన్నగా ఉండరు అంత పర్సనాలిటీ వైజ్. అండ్ మీరు చాలా ఇన్నోసెంట్, మీరు చాలా లాయల్ పర్సన్. లాయల్ అంటే మీరు ఒక కమిట్మెంట్ ఇస్తే
ఈ కార్డు చూసి చెప్తున్నాను. మీరు కమిట్మెంట్ ఇస్తే అంత కమిటెడ్ అయ్యే ఉంటారు. ఒక్కొక్కసారి ఆలోచించుకోకుండా మాట్లాడతారు మీరు, ఆలోచించుకోకుండా పనులు చేస్తారు మీరు. అంటే ఏం చేయాలనిపిస్తే అది చేస్తారు. రిస్క్ ఉందా లేదా ఆలోచించుకోరు. రిస్క్ ఉంటుంది చేసిన పనిలో, అట్లా అని ఆ పనులు చెడిపోతాయని కాదు, పనులు అవుతాయి కానీ రిస్క్ ఉంటుంది, చూసుకోవాలి మీ పర్సన్ ఉద్దేశం. అట్లా తొందరపడి డిసిషన్ తీసుకొని క్విక్గా మాట్లాడకు, కొంచెం ఆలోచించుకొని చేయి. చాలా ప్యూర్ మీరు, చాలా ప్యూర్ బై హార్ట్ మీరు. లైక్ ఏ ఇన్నోసెంట్ హార్ట్ మీది, లైక్ ఏ కిడ్ ఫ్రమ్ హార్ట్ యు ఆర్ ఎ కిడ్. అంటే ఏజ్ మీకు ఎంతో ఏజ్ మీది 20 కావచ్చు, 30 కావచ్చు, ఎంతైనా కావచ్చు, 40 కావచ్చు, ఎంతైనా కావచ్చు, కానీ మనసు మాత్రం చిన్నపిల్లలు లాంటిది మీది అని మీ పర్సన్ ఫీలింగ్. చాలా హార్డ్ వర్కింగ్ మీరు, చాలా హార్డ్ వర్కింగ్. మంచి డ్రెస్సింగ్ వేసుకోవడం మీకు ఇష్టం. అంటే డ్రెస్సింగ్ డ్రెస్సెస్ లైక్ ఆడ్గా బట్టలు మీరు వేసుకోరు. యూ డ్రెస్ అప్ డీసెంట్ డ్రెస్సెస్ వేసుకుంటారు మీరు. మంచి డీసెంట్ క్లోత్స్ వేసుకుంటారు. డీసెంట్గా ఉంటాయి మీ క్లోతింగ్, ఆడ్గా ఉండవు. ఏంద్రా ఈ డ్రెస్ అనేటట్టు ఉండదు, డీసెంట్గా ఉంటాయి మీ డ్రెస్సెస్. బ్యూటిఫుల్ డ్రెస్సెస్ వేసుకుంటారు మీరు. అండ్ మీరు థాట్స్ చాలా క్లారిటీ ఉంటాయి. మీ థాట్స్లో చాలా క్లారిటీ ఉంటాయి. చాలాసార్లు వాడు ఫీల్ అయింది ఏంటంటే, వాళ్ళ మీ మీద ఒక పర్సెప్షన్తో ఉంటే మీలో ఉన్న యాంగిల్ ఇంకోటి కొత్తది చూపించి వాళ్ళనే షాక్ చేస్తుంటారు అనమాట. ఓహో వీళ్ళు ఇట్లా కూడా ఆలోచిస్తారు అనేటట్టు షాక్ చేస్తుంటారు మీరు. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించగలుగుతారు మీరు. ఇట్ షాక్స్ దెమ్, యాక్చువల్లీ షాక్స్ దెమ్, వాళ్ళని షాక్ చేస్తుంటుంది. అరే నీ గురించి అట్లా అనుకున్నా కదా అనేసరికి ఇంకోలాగా బిహేవ్ చేసి చూపిస్తారు. అంటే బిహేవియర్ ఆడిది చెడ్డదని కాదు చెప్తున్నాను. అంటే మీ థాట్స్, మీ ఐడియాస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వేరే వాళ్ళతో కంపారిటివ్లీ. ఎనీ రిస్క్ రెడీ అనమాట. ఏదైనా అనుకున్నారంటే పని అది అప్పటికప్పుడు చేసేయాలి. అది ఎంత రిస్క్ అవుతుంది ఎంత రిస్క్ కాదు అనేది ప్రాబ్లం లేదు. అండ్ మీకు ఎన్ని ఎబిలిటీస్ ఉన్నాయంటే, మీరు ఎక్కడికన్నా వెళ్తే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కనిపిస్తారు. లుక్స్ వైజ్ అనుకోవచ్చు, నలుగురిలో కనిపించడంలో స్పెషల్ కనిపించవచ్చు మీరు. అంటే వాళ్ళకి మీరు ఒక సెలబ్రిటీ లాగా కనిపిస్తారు. అంటే మీరు సెలబ్రిటీ కాకపోవచ్చు, కానీ వాళ్ళ కళ్ళకి మీరు ఒక సెలబ్రిటీ, అంతే కదా. మన ఇష్టపడే వాళ్ళకి మనం సెలబ్రిటీలమే కదా. సో అదనమాట, ఇక్కడ మీరు ఒక సెలబ్రిటీ లాగా కనిపిస్తారు, స్పెషల్ పర్సన్ లాగా కనిపిస్తారు మీరు. ఎక్కడికి వెళ్ళినా మీ మీదే ఉంటాయి కళ్ళు. మీ దగ్గర ఎమోషన్స్ ఉన్నాయి, మీ దగ్గర మనీ ఉంది, మీ దగ్గర క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, మీ దగ్గర ప్యాషన్ ఉంది, చాలా యాక్టివ్, ఇవన్నీ ఉన్నాయి మీ దగ్గర. మీరు మోడర్న్గా కాకుండా, కొంచెం మరీ మోడర్న్ కాకుండా మరీ ట్రెడిషనల్గా కాకుండా మీడియంగా డ్రెస్ అవుతారు మీరు. మంచిగా ఉంటారు, నీట్గా. మీకు తొందరగా కోపం వస్తుంది. కోపం ఇన్ ద సెన్స్ అలాగే అనమాట. బాగా అలుగుతుంటారు మీరు. అలిగి బ్లాగ్ కూడా చేసి వెళ్ళిపోతుంటారా?
డిసిషన్ తీసుకొని ఏదైనా నచ్చకపోతే మీకు వెంటనే టక్మని బ్లాక్ చేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళకి. అది కనిపిస్తుంది కార్డ్స్లో, 8 కార్డ్స్ చూస్తుంటే. అండ్ మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్, విజ్డమ్ చాలా ఉంది మీ దగ్గర, చాలా విజ్డమ్ ఉంది. మీ తాపత్రయం కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలని మీకు కూడా ఇష్టం. నెంబర్ 1 లాగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా నెంబర్ 1 లాగా ఉంటారు కూడా యాక్చువల్లీ కదా. చాలా హోప్ఫుల్ పర్సన్ మీరు, అంటే తొందరగా హోప్ వదులుకోరనమాట. ఒకసారి ఏదైనా పని కమిట్ అయ్యారంటే అది చేసి తిడతారు. ఇదిగో హెల్త్ వైజ్ మీకు ఏమైనా కోల్డ్ అయిందా నాలాగా? ఆ విషయం మీ పర్సన్కి తెలుసా? అయ్యో కోల్డ్ అయింది కదా పాపం అనుకుంటున్నారు. తెలియకపోతే ఇట్స్ ఓకే. మోర్ కార్డ్స్. ఇన్ని కార్డ్స్ పడ్డాయి. జస్ట్ ఐ లాస్క్, ఇది తీసుకోవాలా లేదా ఈ కార్డ్స్? ఐ లాస్క్ డియర్ యూనివర్స్, కెన్ ఐ టేక్ దిస్ కార్డ్స్? ప్లీజ్ టెల్ మీ ఎస్ ఆర్ నో. విల్ ఐ టేక్ దిస్ కార్డ్స్? నో కార్డ్స్ ఇవి వద్దట. చలో ఇంకొకసారి షఫిల్ చేద్దాం. వాట్ డస్ యువర్ పర్సన్ థింక్ అబౌట్ యూ? మీది బిజినెస్ మైండ్, చాలా ఓపిక ఎక్కువ. డబ్బు సంపాదించమంటే ఓపిక ఎక్కువ మీకు, అంటే కష్టం చేయడానికి రెడీగా ఉంటారు మీరు. అండ్ ఫినాన్సెస్ కోసం వెయిట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ కోసం కూడా కాంట్రాక్ట్లో ఉన్నా కాంట్రాక్ట్లో లేకున్నా మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు, ఓపికగా పేషెన్స్గా. అది ఎన్ని రోజులైనా. కార్డ్ చెప్తుంది, నేను ఓన్గా ఏం చెప్పట్లేదు. చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తుంటారు ఏదైనా సరే. అది మనుషుల కోసమైనా కానీ, ఫినాన్సెస్ కోసం కానీ, దేనికోసమైనా కానీ చాలా ఓపికగా వెయిట్ చేస్తారు. చాలా పేషెన్స్ ఎక్కువ మీకు, చాలా పేషెన్స్ ఎక్కువ మీకు. అండ్ హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్కింగ్ మీరు. ఇది చూసారా, డబ్బులు ఇవన్నీ సంపాదించి ఇంత హార్డ్ వర్క్ చేసి మనీకు హీఈస్ వెయిటింగ్ ఫర్ ద మనీ. ఒక్క మనీ మాత్రమే కాళ్ళ దగ్గర ఉంది. వీటన్నిటి కోసం, అంటే మనుషుల కోసం కూడా అంతే. వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉంటారు అనమాట. పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని పెట్టి వాళ్ళు అక్కడ వెయిటింగ్లో ఉంటారు. మీరు కూడా అంతే. ఓపిక చాలా ఎక్కువ మీకు, పేషెన్స్. ఓకే, సోల్మేట్ కార్డ్ వచ్చింది. మీ హార్ట్ ఎంత ప్యూర్ అంటే మీరు అన్కండిషనల్ లవ్ ఇవ్వగలుగుతారు. అండ్ వాళ్ళు కూడా మీ మీద సేమ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఎంత కోపం వచ్చినా, ఎంత గొడవ అయినా, ఏదైనా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరికి ఒకటే లాంటి మ్యూచువల్ ఫీలింగ్స్ ఉంటాయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అంటే ఇప్పుడు ఇన్ కేస్ నో కాంటాక్ట్లో ఉంటే చెప్పుకోలేకపోవచ్చు, బట్ స్టిల్ ఫీలింగ్ అయితే మ్యూచువల్గా అయితే మంచి ఫీలింగ్ ఉంటుంది, బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. సోల్మేట్ ఫీలింగ్ ఉంటుంది. నా సోల్మేట్ వీళ్ళు, అంటే నన్ను బాగా అర్థం చేసుకోగలుగుతారు వీళ్ళు అన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే మీరు గుర్తు చేసి చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ ఫీల్ అవుతారు వాళ్ళు. మేబీ నో కాంటాక్ట్లో సర్కమ్స్టెన్సెస్ ఏవైనా ఉండొచ్చు, మీ ఇద్దరికి బ్రేకప్ అయి ఉండొచ్చు, మాట్లాడుకోకుండా ఉండొచ్చు, బట్ స్టిల్ వాళ్ళు మాత్రం మీ మీద మంచి ఫీలింగ్స్ క్యారీ చేస్తారు.
మంచి ఒక సోల్మేట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ క్యారీ చేస్తారు మీ మీద. అంటే ఈక్వల్ అనమాట. మీకు వాళ్ళ మీద ఎంత ఎఫెక్షన్ ఉంటుందో, ప్యూర్ ఎఫెక్షన్ వాళ్ళకు కూడా మీ మీద అంతే ఎఫెక్షన్ ఉంటుంది. అది చెప్పరు అంతే వాళ్ళు. ఇన్ కేస్ నో కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పరు, కానీ దే ఫీల్ ఇట్. దే ఫీల్ లాట్స్ ఆఫ్ లవ్ ఫర్ యూ, లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ. బాగా రెస్పెక్ట్ ఫీల్ అవుతారు మీ మీద, చాలా రెస్పెక్ట్ ఫీల్ అవుతారు. ఒక యాడమ్ అండ్ ఈవ్ లాగా, ఒక రాధాకృష్ణులాగా. రాధాకృష్ణుల ప్యూరెస్ట్ లవ్ కదా. కృష్ణుడు రాధాని పెళ్లి చేసుకోలేదు, బట్ స్టిల్ కృష్ణుడికి రాధంటేనే ఎక్కువ ఇష్టం. మీరు కూడా అంతే వాళ్ళకి. వైసీ వర్సా తీసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ అయితే, మేల్ అండ్ ఫీమేల్ ఉంటే వైసీ వర్సా తీసుకోండి, ఓకేనా. అంటే కృష్ణుడికి రాధ అంటే ఎంత ఇష్టం, రాధకి కృష్ణుడు అంటే అంతే ఇష్టం. అంటే వీళ్ళకి బాగా లవ్ ఎక్కువైపోయి రాధ ఎంత అలుగుతుందో కృష్ణుడి మీద, కృష్ణుడు కూడా రాధ మీద అంతే అలుగుతాడు. అట్లాంటి ప్యూరెస్ట్ లవ్ అనమాట ఇది. రాధాకృష్ణ ట్విన్ ఫ్లేమ్స్. ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఒకే ఆత్మ, అంతే. ఒకే ఆత్మ ఒక్కొక్క బర్త్లో ఇద్దరిద్దరిలాగా పుడతారు. ఒకే ఆత్మ డివైడ్ ఇంటూ 2 halves, దానే ట్విన్ ఫ్లేమ్ అంటారు. రాధాకృష్ణ ట్విన్ ఫ్లేమ్స్. మీరు కూడా ట్విన్ ఫ్లేమ్ లాంటి ఎఫెక్షన్ మీ పర్సన్ మీ మీద ఫీల్ అవుతారు. అంటే మీ ఇద్దరు కూడా రాధాకృష్ణులని నా ఉద్దేశం కాదు. అట్లాంటి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ మీ మీద ఉంటుందని, అంత రెస్పెక్ట్ ఉంటుందని, అంత ఎఫెక్షన్ ఉంటుందని. అంటే సపరేషన్లో కూడా ఇంత ప్యూర్ ఫీలింగ్ అనమాట, ప్యూరెస్ట్ ఫీలింగ్ అనమాట. సపరేషన్లో కూడా ప్యూరెస్ట్ ఫీలింగ్ మీ మీద, రెస్పెక్ట్. అరే కలిసి ఉండి కొట్టుకునే కంటే విడిపోయినా కూడా ఇంత 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 ఎఫెక్షన్ ఫీల్ అవ్వడం చాలు కదా. ఇనఫ్, ఇజంట్ ఇట్? నాకు అనిపిస్తుంది ఇంత ప్యూరెస్ట్ ఫామ్ లవ్ కలిసి ఉన్నా కూడా ఉండదని. బాగా కోల్డ్ అయింది నాకు, ఫీవర్ కూడా ఉంది కొంచెం, అందుకే సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. ప్లీజ్ డోంట్ మైండ్. జస్ట్ నేనేం చెప్తున్న టాపిక్ అది మాత్రమే అర్థం చేసుకోండి. బికాజ్ ఐ హ్యావ్ టు పోస్ట్ ద వీడియో ఎట్ ఎనీ కాస్ట్, అందుకే వీడియో పోస్ట్ చేస్తున్నా. బట్ స్టిల్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ హెడేక్స్ అండ్ ఫీవర్. ఓకే, ఎఫెక్షన్, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎఫెక్షన్. అండ్ మీకు బ్యూటీ కాన్షియస్ చాలా ఎక్కువ. చాలా బ్యూటీ కాన్షియస్ ఎక్కువ. జస్ట్ లైక్ దట్ ఒక పార్క్కి, ఒక మంచిగా సైట్ సీయింగ్కి మీతో కలిసి వెళ్ళాలని మీ పర్సన్ థాట్స్. ఫిట్నెస్ ఫ్రీక్స్ ఎవరైనా ఉంటే, మేబీ ఉన్నారో లేదో నాకు తెలియదు చూసే వాళ్ళలో, ఇలా చూసే పర్సన్స్లో ఫిట్నెస్ ఫ్రీక్స్ కూడా ఉన్నారు. అంటే దే రిమెంబర్ ఇట్ అనమాట. దే వాంట్ టు గో విత్ యూ టు సైట్ సీయింగ్, జస్ట్ లైక్ దట్. ఎక్కడికన్నా వెళ్ళాలని ఇష్టం వాళ్ళకి మీతోటి బయటికి. మీతో ఉంటే ఒక కంప్లీషన్ ఫీల్ అవుతారు వాళ్ళు, ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. మీరు హోల్ హార్టెడ్, మీరే నా వరల్డ్ అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే నాకు ఇంతకన్నా బెస్ట్ పర్సన్ దొరకరు, వీళ్ళతో ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది. మీతో హ్యాపీనెస్ వాళ్ళకి చాలా ఫీల్ అవుతారు, హోల్ హార్టెడ్గా ఫీల్ అవుతారు. యు ఆర్ ప్యూర్ సోల్ అనమాట. చాలా ప్యూర్ సోల్ మీరు. అంటే ఇట్లా బ్రేకప్స్ అవుతూ ఉన్నా కూడా మీరు ఎప్పుడు గివప్ చేయరు. అది వాళ్ళకి బాగా ఇష్టం.
అంటే యూ నెవర్ స్టాప్ లవింగ్ దెమ్. కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్ ఫర్ యూ. అండ్ చాలా సాటిస్ఫై అయిన ఫీలింగ్ మీరు గుర్తొస్తే వాళ్ళకి హోల్ హార్టెడ్గా దిస్ ఈజ్ ద పర్సన్ ఫర్ మీ, అంటే వీళ్ళు నాకు సూటబుల్ పర్సన్ వీళ్ళే అనే వాళ్ళ గట్ ఫీలింగ్. చాలా డేరింగ్ అండ్ డాషింగే మీరు, చాలా డేరింగ్ అండ్ డాషింగ్. అండ్ సిచ్యువేషన్ని చాలా వైడ్గా చూడగలుగుతారు మీరు, అంటే బిగ్ పిక్చర్లో చూడగలుగుతారు మీరు సిచ్యువేషన్ని. అంటే కొంచెం బుద్ధి అంటారు కదా, అట్లాంటి బుద్ధి మీ దగ్గర ఉండదు. బ్రాడ్ మైండెడ్ మీరు, చాలా బ్రాడ్ మైండెడ్ మీరు. అండ్ మీరు గుర్తొస్తే చాలా టెన్షన్స్, చాలా ప్రాబ్లం నుంచి బయటకు వచ్చినట్టు పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది వాళ్ళకి. చాలా కామ్ ఫీలింగ్, పీస్ ఫీలింగ్. వాళ్ళకి టెన్షన్ తగ్గుతుంది మీరు గుర్తొస్తే. చాలా యాక్టివ్ మీరు, చాలా యాక్టివ్, చాలా ప్యాషనేట్ పర్సన్ మీరు, వెరీ వెరీ ప్యాషనేట్ పర్సన్, చాలా యాక్టివ్. డిసిషన్ తీసుకుంటే అప్పటికప్పుడు చేసేయాల్సిందే, ఆగేదే లేదు. అండ్ మీరు చాలా పెద్ద హైట్ కాదు, అదర్వైజ్ మీ పర్సన్ చాలా అంత పెద్ద హైట్ ఏం కాదు, మీడియం హైట్. ఈ బ్లాక్లు అన్బ్లాక్లు నాకు ఇక్కడ కూడా ఈ కార్డులో కూడా కనిపిస్తుంది. తొందరగా అప్పటికప్పుడు కోపం రాగానే బ్లాక్ చేసి పడేయడం, మళ్ళీ అన్బ్లాక్ చేయడం, ఈ కార్డులో కనిపిస్తుంది. హైపర్ అన్నమాట మీరు. అండ్ మీరు సొసైటీ బౌండెడ్, అంటే సొసైటీని చాలా కేర్ చేస్తారు. మీది చాలా బెస్ట్ టైం నడుస్తుంది, మీరు చాలా సక్సెస్లో ఉన్నారు, బెస్ట్ టైం నడుస్తుంది మీకు అని మీ పర్సన్ ఫీలింగ్. అంటే యు ఆర్ హ్యాపీ అని మీ పర్సన్ ఫీలింగ్. అంటే డబ్బులు కావచ్చు, కెరీర్లో కావచ్చు, ఇందులో కావచ్చు, మీరు సక్సెస్ స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడు ఎర్నింగ్ చేసుకుంటున్నారు మీరు. అంటే నలుగురికి గైడ్ చేయగల కెపాసిటీ మీ దగ్గర ఉంది. ఎప్పుడైనా సిచ్యువేషన్లలో అన్నీ నాకే తెలుసు అన్నట్టే ఉంటారు, కానీ నాకేం తెలియదు అన్నట్టు ఎప్పుడు ఉండరు. ఈ కార్డు చెప్తుంది. అంటే గివ్ అప్ చేయదన్నమాట సిచ్యువేషన్స్లో, విల్ నాట్ గివ్ అప్. అసలు గివ్ అప్ చేయడం ఇష్టం ఉండదు మీకు. మీరు థాట్స్లో చాలా క్లియర్గా మాట్లాడతారు, అంటే మీ ఒపీనియన్ని స్ట్రైట్గా చెప్పేస్తారనమాట. అది వాళ్ళది తప్పు అనుకుంటారో కరెక్ట్ అనుకుంటారో మీకు అనవసరం, మీ ఒపీనియన్ మీరు చెప్పేస్తారు స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు. అట్లానే అసలు మీరు ఎప్పుడు మాటల్లో అబద్ధాలు ఉండవు, మీ మాటల్లో కరెక్ట్గా చెప్తారు. ఏమంటారు, సూటిగా సుత్తి లేకుండా అన్నట్టు. ఆ స్ప్రైట్ యాడ్ వస్తుంది కదా, అట్లా మీది మెంటాలిటీ. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతారు మీరు. మొహం మీద కొట్టినట్టు అనమాట. దానివల్ల అట్లా మాట్లాడితే పక్కోడు హర్ట్ అవుతాడా లేదా ఏం ఆలోచించుకోరు.
దాని మాట్లాడేస్తారు. కానీ అందులో కరెక్ట్గా ఉంటుంది మాట. అంటే అడదిప్పి ఇటుదిప్పి మాట్లాడడం, పక్కలన్నీ ఇంప్రెస్ చేసేలాగా మాట్లాడడం మీకు రాదు. ఇంప్రెస్ చేసి బుట్టలు వేసుకునేది మీకు రాదు. స్ట్రేట్ ఫార్వర్డ్ అనమాట. ఈ యాటిట్యూడ్ వల్ల మీ పర్సన్ కూడా చాలాసార్లు హర్ట్ అయ్యారు మీ వల్ల. అంటే హర్ట్ అంటే మరి మీరు చెప్పింది అబద్ధమేం కాదు, మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళు హర్ట్ అయితే మీరేం చేయలేరు కదా. అండ్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు చూడడానికి. మీకు ఫ్రీడమ్గా ఉండడం బాగా ఇష్టం. మంచిగా ఫ్రీడమ్గా, అంటే వేరే వాళ్ళ రెస్ట్రిక్షన్స్లో ఉండడం మీకు ఇష్టం ఉండదు. ఫ్రీ బర్డ్ లాగా ఉండడం మీకు ఇష్టం. అది చేయి, ఇది చేయి, ఇది చేయక, అది చేయకని చెప్తే మీకు ఇష్టం ఉండదు. అండ్ మీ దగ్గర మనీ ఉన్నాయి. మనీ ఇన్ ద సెన్స్ మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తారు మీరు చాలా. సో దట్ మీరు కొంచెం సేవ్ కూడా చేసుకుంటారు డబ్బులు. మీ దగ్గర మనీ కూడా ఉంటాయి. యు ఆర్ గుడ్ ఎట్ సేవింగ్స్. అంటే యు ఆర్ గుడ్ ఎట్ ఎర్నింగ్ మనీ. అంటే వాళ్ళ కళ్ళకి మీరు ఒక క్వీన్ లాగా కనిపిస్తారు. కరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో దేవతలాగా కనిపిస్తారు. ప్యూర్గా కనిపిస్తారు, చక్కగా కనిపిస్తారు, అందంగా కనిపిస్తారు. చాలా అందంగా కనిపిస్తారు. అదే వీళ్ళకి లేనిది ఉంది, వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, అయినా కూడా ఎందుకు ఇంత ఎమోషనల్, ఊరికే అలుగుతుంటారు వీళ్ళు అనుకుంటారు. ఎలకేంద్ర అబ్బాయి అన్నట్టు. మీరు పక్కా వైఫ్ మెటీరియల్. ఒకవేళ మెయిన్ చూస్తుంటే మీరు పక్కా హస్బెండ్ మెటీరియల్. అంటే యూ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇంట్లో బయట వర్క్ చేస్తే కూడా ఇన్ కేస్ వర్క్ బాగా మెయింటైన్ చేయగలుగుతారు. మీరు ఇల్లు కూడా మెయింటైన్ చేస్తారు. ఈ కార్డ్ ఇన్ కేస్ మెన్ చూస్తున్నా కూడా అంతే. మీ పార్ట్నర్ మీ గురించి అట్లానే ఫీల్ అవుతారు. యువర్ పక్కా హస్బెండ్ మెటీరియల్. ఇల్లు మేనేజ్ చేయగలుగుతారు, యాజ్ వెల్ యాజ్ ఆఫీస్ మేనేజ్ చేయగలుగుతారు, అన్నీ మేనేజ్ చేయగలుగుతారు, కాన్ఫిడెంట్ కూడా ఉంటారు. మళ్ళీ వచ్చింది ఇన్నోసెంట్ కార్డ్. వాళ్ళకి ఇప్పుడు వచ్చి మీకు ప్రపోజ్ చేయాలని ఉంది మళ్ళీ ఇంకొకసారి. పర్సన్కి ఒకసారి వచ్చి మీకు మళ్ళీ ప్రపోజ్ చేయాలని ఉంది. మీ లైఫ్లో ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలని కోరిక బాగా మీ పర్సన్కి. అంటే ఒక కన్ను మీరు వేసి పెడతారనమాట. ఇప్పుడు ఒక కన్ను మీ మీద వేసి పెడతారు. వీళ్ళకి కమిట్మెంట్ ఎనర్జీ లేదు. మీ పర్సన్కి కమిట్మెంట్ ఎనర్జీ లేదు. జస్ట్ అట్లా లవింగ్ ఎనర్జీ మాత్రమే ఉంది ప్రస్తుతానికి. అంటే వచ్చి ప్రపోజ్ చేస్తారా చేయరా అనేది వేరే విషయం. అసలు ప్రపోజ్ చేస్తారా చేయరా వచ్చి అనేది వాళ్ళకే తెలియదు. కానీ వాళ్ళ మనసులో ఫీలింగ్ అయితే మీకు ప్రపోజ్ చేయాలని. మంచి లవింగ్ ఫీలింగ్ అనమాట. మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఇప్పుడు అప్పటి నుంచి మనం మీ గురించి చెప్తున్నాం కదా, మీరు చాలా ఇన్నోసెంట్ లాయల్ అని. మీ పర్సన్ కూడా చాలా ఇన్నోసెంటే, చాలా ఇన్నోసెంట్. పైకి మాత్రం గంభీరంగా మాస్క్ వేసుకుని ఉంటారు, కానీ లోపల మనసు మాత్రం చాలా చిన్నపిల్లల లాంటి అంటే అంత చిన్నపిల్లల లాంటి మైండ్ సెట్. అంటే కిడ్డిష్ కాదు, ఇన్నోసెన్స్, ప్యూర్ హార్ట్ వాళ్ళది కూడా. యూ లవ్ టు లెర్న్ థింగ్స్.
అంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడంలో మీకు చాలా ఎక్సైట్మెంట్ ఎక్కువ, చాలా ఎక్సైటెడ్, కొత్త కొత్త విషయాలు నేర్చేసుకుంటుంటారు మీరు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్త విషయాలు నేర్చుకొని వాళ్ళని షాక్ చేస్తుంటారు. అరే ఇంకెన్ని నేర్చుకుంటావు అని మీ పర్సన్ ఫీలింగ్. అంటే ఎప్పుడు గివప్ చేయరు అనమాట, ఎప్పుడు ఏదో ఒక యాక్టివ్నెస్, ఓవర్ యాక్టివ్నెస్ మీ దగ్గర. కింద కామెంట్స్లో ఐ క్లెయిమ్ ఇట్ అని రాయండి. మళ్ళీ అలక, మీరే అలక, అలకే మీరు. అండ్ మీరు చాలా ఎమోషనల్, బోల్డ్ అంత లవ్ ఉంది మీ దగ్గర, అదంతా మిస్ అయిపోతున్నారు మీ పర్సన్. బోల్డ్ అంత లవ్ ఉంది మీ దగ్గర, ఆ లవ్ అంతా మిస్ అయిపోతున్నారు మీ పర్సన్. చాలా ఎమోషనల్ మీరు. చాలా చాలా ఎమోషనల్ మీరు, అది వాళ్ళకి తెలుసు. మీకు వాళ్ళంటే బాగా ఇష్టమని మీ పర్సన్కి కూడా తెలుసు. విత్ దిస్ కార్డ్ ఇక్కడ కప్లోంచి ఇట్లా వాటర్ పొంగిపోతున్నాయి చూసారా, దిస్ ఆల్ లవ్. అంటే మీకు ఇంత లవ్ ఉందని వాళ్ళకి కూడా తెలుసు, బట్ స్టిల్ సిచ్యువేషన్స్ ప్లే కదా. మీ పర్సన్కి మీకు ఇప్పటికిప్పుడు ఈరోజు ఫోన్ చేసి మాట్లాడాలి, ఆర్ఎల్స్ మెసేజ్ చేయాలని చాలా ఉంది. మీ పర్సన్కి మీతో ఇంటిమేట్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి. ఇంటిమేట్ ఫీలింగ్స్ అంటే ఏంటో గూగుల్ చేసుకోండి. కొన్ని డీటెయిల్గా చెప్పడం కుదరదు, చెప్పకూడదు, చెప్పలేను. ఓకేనా? మీ పర్సన్కి మీ మీద చాలా ఉన్నాయి ఇంటిమేట్ ఫీలింగ్స్. అండ్ మీరు చాలా చాలా ఎమోషనల్, మీ లోపల చాలా లవ్ ఉంటుంది, చాలా చాలా ఎఫెక్షనేట్ మీరు, బ్యూటిఫుల్ హార్ట్ మీది. మీరు వాళ్ళని బాగా మిస్ అవుతారని వాళ్ళకి తెలుసు. మీరు చాలా కేరింగ్, వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తారు, వాళ్ళని బాగా మిస్ అవుతారు మీరు. వాళ్ళు ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటారు. వాళ్ళంటే మీకు బాగా ఇష్టం, మీ పర్సన్కి తెలుసు. దే నో ఇట్. ఏం పని లేదా నీకు, పని చూసుకో, ఊరికి ఆలోచిస్తాను మీ పర్సన్ ఫీలింగ్. మరీ అంత ఎమోషనల్ ఉండదు, కొంచెం ప్రాక్టికల్ కూడా ఉండాలి. ఎందుకంత ఎమోషనల్ ఉంటావు నువ్వు అని మీ పర్సన్ కంప్లైంట్ మీ మీద. మరీ అంత ఎమోషనల్ అవ్వకు, కొంచెం ప్రాక్టికల్ కూడా ఉండడం నేర్చుకో అని మీ పర్సన్ ఫీలింగ్. మీరు ఎప్పుడు వాళ్ళ కోసం వెయిటింగ్ ఎనర్జీలోనే ఉంటారు. కాల్ రాకపోతుందా, మెసేజ్ రాకపోతుందా, ఈ విషయం మీ పర్సన్కి తెలుసు. మీరు వెయిటింగ్ ఎనర్జీలోనే ఉంటారు ఎప్పుడు అని మీ పర్సన్కి తెలుసు. అదే చెప్తున్నా కదా. మరి అట్లా అని మీ నుంచి కాల్ రాదు, పాడు రాదు వాళ్ళకి. వాళ్ళు మీకు కాల్ చేయరు, మీరు వాళ్ళకి కాల్ చేయరు, కానీ మీరు వెయిటింగ్ ఎనర్జీలో మాత్రం ఉంటారని మీ పర్సన్కి తెలుసు. ఓకే? జనరల్ రీడింగ్ లాగానే తీసుకోండి. ఓకేనా? ఇది ఓవరాల్ కలెక్టివ్ రీడింగ్. కొన్ని మిస్ అవ్వచ్చు, అన్నీ కాదు, కొన్ని మిస్ అవ్వచ్చు. ఏవైతే మిస్ అయ్యాయో అవి క్లెయిమ్ ఇట్ అని రాయండి. ట్రూ లవ్, దిస్ ఇస్ ద రొమాన్స్ ఆఫ్ లైఫ్ టైం. అంటే మీరు ఇచ్చినంత లవ్ వాళ్ళకి, మీతో ఉన్న ఫీలింగ్స్ వాళ్ళకి ఎవరితో ఫీల్ కాలేదు ఇంతవరకు.
మీది ట్రూ లవ్ అని మీ పర్సన్కి తెలుసు. మీతో రొమాన్స్ బాగుంటుంది వాళ్ళకి. ది లైక్ ఇట్, ది లైక్ ద రొమాన్స్ విత్ యూ. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్. అంటే మిమ్మల్ని లవ్ చేయడం వల్ల సేఫ్టీనే వాళ్ళకి. అంటే ఏ థ్రెడ్స్ ఉండవు. ఇట్ విల్ బి గుడ్ అని వాళ్ళ ఫీలింగ్. మీ మధ్యలో తేడాలు చాలా ఉన్నాయి. అంటే మేబీ క్యాస్ట్ డిఫరెన్సెస్ ఒకటి ఉండొచ్చు. క్యాస్ట్ డిఫరెన్సెస్ ఏమైనా ఉండొచ్చు మీ మధ్యలో. ఆర్ ఎల్స్ మీరు మ్యారీడ్, మీ పర్సన్ అన్మ్యారీడ్ అవ్వచ్చు. ఆర్ మీ పర్సన్ అన్మ్యారీడ్, మీరు మ్యారీడ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ ఇద్దరు మ్యారీడ్ అవ్వచ్చు. ఇట్లాంటి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అందుకే ఈ దూరం ఉంది. ఇక్కడ కార్డ్ అదే వచ్చింది, రిలీజియస్ ఫ్యాక్టర్స్ వచ్చింది చూసారా. కార్డ్ ఏదో సదా చెప్తున్నాను, ఓకేనా. ఈ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అందుకే ఈ సపరేషన్ మనకు తప్పట్లేదు అని మీ పర్సన్ ఫీలింగ్. అంటే మీ గురించి మంచి ఫీలింగే ఉంటుంది, బట్ స్టిల్ ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి, బికాస్ వీఆర్ సొసైటీ బాండెడ్ కదా. మీ పర్సన్ చాలా సొసైటీ బాండెడ్, అంటే సొసైటీకి తగ్గట్టు వెళ్ళే మనిషి అనమాట. అందుకే సొసైటీ భయానికి ఒకటి మీతో ఈ సపరేషన్ నడుస్తుంది. ఈ కార్డ్ అది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మన దగ్గర ఉన్నాయి. నేను ఎట్లాగూ రాలేను నీ దగ్గరికి ఇప్పట్లో. నువ్వు ప్లీజ్ మూవ్ ఆన్ అయిపో. అట్లా వెయిట్ చేసుకుంటుంటే నాకు చాలా గిల్ట్గా ఉంటుంది. నువ్వు ప్లీజ్ మూవ్ ఆన్ అవ్వు అని మీ పర్సన్ చెప్తున్నారు మీకు. దిస్ ఈజ్ సో సాడ్ కదా, సో సాడ్. అంటే ఇంత మంచిగా ఆలోచించి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు మూవ్ ఆన్ అయిపోబా, నా కోసం వెయిట్ చేయకు, నేను రాను. బికాస్ రావాలంటే నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇష్యూస్ని అన్నీ దాటుకునే దగ్గరకు వచ్చి నేను పెళ్లి చేసుకోలేను నేను అని మీ పర్సన్ ఫీలింగ్. అది కూడా హ్యాపీగా చెప్పట్లేదు. పాపం వాళ్ళకి చాలా కష్టమవుతుంది ఈ మాట చెప్పడానికి. సంతోషంగా ఏం చెప్పట్లేదు ఈ మాట. మళ్ళీ కొత్తగా అయినా ఇంకొకసారి వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఒకసారి అట్లా అనిపిస్తుంది, నువ్వు మూవ్ ఆన్ అయిపో అని చెప్పాలని. మళ్ళీ ఒక్కొక్కసారి మీ మీద బోల్డ్ అంత లవ్ వస్తుంది అనమాట. మళ్ళీ అట్లా గివప్ చేయగానే మళ్ళీ వెరీ నెక్స్ట్ డే మళ్ళీ మీ గురించి మళ్ళీ అవే రొమాంటిక్ థాట్స్, అవే లవబుల్ ఫీలింగ్స్ ఉంటాయి మీ పర్సన్ మీ మీద. హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్స్, మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో, హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్స్, ముచ్చట్లు, అవన్నీ మీ పర్సన్కి గుర్తే, బాగా గుర్తుకొస్తాయి. అవన్నీ చాలా మిస్ అవుతారు, చాలా మిస్ అవుతారు మీ పర్సన్ మిమ్మల్ని. హనీమూన్ జస్ట్ లైక్ దట్ ఇద్దరే కలిసి చాలా టైం స్పెండ్ చేయాలి. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళకపోయినా కలిసి మీతో కలిసి టైం స్పెండ్ చేయడము, మీ టైం స్పెండ్ చేయడము, ఎలోన్ టైం స్పెండ్ చేయడము మీ పర్సన్కి బాగా ఇష్టం. అంటే మీరు అదర్వైజ్ మీరు స్పెండ్ చేసిన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా గుర్తుకొస్తున్నాయి వాళ్ళకి. దే మిస్ దోస్ మూమెంట్స్, రైట్. ప్లేఫుల్నెస్, మీతో ఫ్లర్ట్ చేయడం మీ పర్సన్కి బాగా ఇష్టం. రీకన్సిలేషన్ చేసుకుపోతే బాగుండు, మళ్ళీ కలిస్తే బాగుండు అని ఫీలింగ్ ఈ పర్సన్కి బాగా ఉంది. అంటే డ్యూయల్ థాట్స్ అనమాట. మరి ఒక్కరే కూర్చున్నప్పుడు ఇవన్నీ వస్తాయి కదా ఆలోచనలు, ఒకసారి కావాలని ఒకసారి వద్దని. సపరేషన్లో ఏముంది, కొంచెం ఆలోచించుకోవడమే. ఇక్కడ మళ్ళీ కలవాలి, రీకన్సిలేషన్ చేసుకోవాలి.
అంటే మీ మీద ఎఫెక్షన్ ఉన్నా లవ్ ఉన్నా అది లేనట్టు చూపించుకుంటున్నారు అంతే. వరల్డ్కి మీకు కూడా లాస్ట్కి మీ ముందు కూడా కమిట్ అవ్వట్లేదు, మీ ముందు కూడా కమిట్ అవ్వట్లేదు, మీ ముందు కమిట్ అవ్వట్లేదు. మీ గురించి మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఇంత మంచి ఫీలింగ్ ఉన్నా చెప్పుకోలేకపోతున్నారు, బయట ఎవరికి అసలు ఎక్కడ మంచిగా మనసులో ఉన్నది హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ చేసి ఓపెన్ అప్ అయి ఎవరితో మాట్లాడలేకపోతున్నారు అనమాట. ఒక మాస్క్ వేసుకొని ఉండాల్సి వస్తుంది. బికాస్ కొన్ని ఫీలింగ్స్ బయటకు చెప్పుకుంటే సేఫ్ కాదేమోనని భయం వీళ్ళకి. సో మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఇవన్నీ ఇన్నున్న మనసులోనే ఉంటున్నాయి, బయటకు చెప్పట్లేదు ఇవన్నీ. జస్ట్ ఇవన్నీ మనసులో థాట్స్. గైస్ ఈ రోజుకి వీడియో ఇంతే, ఓకేనా? సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ రాయండి.